శ్రీ వినూత్న పబ్లికేషన్స్ 2024 డిసెంబర్ నుంచి 2025 ఆగస్టు వరకు 9 నెలల కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ. జాతీయ అంశాలు. మహారాష్ట్ర విద్యా వ్యవస్థలో వెలుగు చూసిన భారీ అవినీతి, సలార్త్ ఐడి కుంభకోణం. సైడింగ్. మహారాష్ట్ర విద్యాశాఖను సలార్త్ పోర్టల్ దుర్వినియోగం చేస్తూ జరిగిన భారీ అవినీతి కుంభకోణం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. నకిలీ టీచర్ ఐడీలను సృష్టించి అర్హత లేని వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకొని వారిని ఉపాధ్యాయులుగా నియమించారని ఆరోపణలున్నాయి. ఈ అక్రమాల ద్వారా ఏకంగా రూపాయలు 3,000 కోట్ల వరకు స్వాహా చేశారనేది ప్రధాన ఆరోపణ. సలార్త్ పోర్టల్ అనేది మహారాష్ట్రలోని విద్యాశాఖ సిబ్బంది సమగ్ర సమాచారాన్ని కలిగి ఉండే కీలకమైన డిజిటల్ వ్యవస్థ. ప్రతి ఉపాధ్యాయుడికి సలార్త్ ఐడి సాఫ్ట్వేర్ కేటాయించబడుతుంది. దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ వంతెనగా సిగందూర్ చౌడేశ్వరి సైడింగ్. దేశంలో రెండో కర్ణాటకలో అతిపెద్ద కేబుల్ వంతెనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2025 జూలై 14న ప్రారంభించారు. శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపాన శరావతి వెనక జలాల మీద రూపాయలు 473 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. 2.14 కిలోమీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనలో 740 మీటర్ల కేబుల్ ఆధారంగా నిలిచి ఉంటుంది. ఈ వంతెనకు అమ్మవారి పేరు మీదుగా సిగందూర్ చౌడేశ్వరి వంతెనగా నామకరణం చేస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు. సూరత్లో భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ సైడింగ్. దేశంలోనే తొలిసారిగా సౌర బస్ స్టేషన్ను ఏర్పాటు చేసి గుజరాత్లోని సూరత్ నగరం సరికొత్త చరిత్ర సృష్టించింది. రాజస్థాన్లో బయటపడ్డ 4,500 ఏళ్ల నాటి నాగరికత ఆనవాళ్లు సైడింగ్. రాజస్థాన్లోని దిగ్ జిల్లా బహజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాల్లో 4,500 ఏళ్ల నాటి నాగరికతకు సంబంధించిన చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. ఈ త్రవ్వకాల్లో మహాభారతం, మౌర్య, శుంగ రాజ్యాల కాలాలకు చెందినవిగా భావిస్తున్న మానవ అస్థిపంజరాలు, విగ్రహాలు, వివిధ రకాల సామాగ్రి మరియు లోహ ఆయుధాలు లభ్యమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా బీహార్లో ఈ ఓటింగ్ సైడింగ్. బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 3 జిల్లాల్లోని 6 మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓటర్ మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. 345 రాజకీయ పార్టీలను తొలగించనున్న ఎన్నికల సంఘం సైడింగ్. భారత ఎన్నికల సంఘం 2019 నుండి జరిగిన ఏ ఎన్నికల్లోనూ లోక్సభ, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు లేదా ఉప ఎన్నికలు పోటీ చేయని కార్యాలయాలను గుర్తించలేని 345 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేసే ప్రక్రియను 2025 జూన్ 26న ప్రారంభించినట్లు ప్రకటించింది. బీహార్లో తొలి అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం సైడింగ్. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో భాగంగా బీహార్ రాష్ట్రానికి తొలిసారి అణు విద్యుత్ కేంద్రం మంజూరైంది. దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన 6 రాష్ట్రాల్లో బీహార్ ఒకటిగా నిలిచింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు సైడింగ్. 1975 జూన్ 25న దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి ఎమర్జెన్సీ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2025 జూన్ 25న దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను సంవిధాన్ హత్యా దివాస్ పేరుతో చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇక ప్రతి ఏటా జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన్ హత్యా దివాస్గా జరుపుతామని 2025 జూలై 12న ప్రకటించింది. దేశంలో అంతర్గత ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంటూ ఆర్టికల్ 352 ప్రకారం అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న విధించగా ఇది 1977 మార్చి 21 వరకు కొనసాగింది. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. హర్యానాలో దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ సైడింగ్. మారుతి సుజుకి ప్లాంట్ వద్ద కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ను హర్యానాలోని
మనేసర్లో 2025 జూన్ 17న ప్రారంభించారు. తమిళనాడులో బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష. సైడింగ్ బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, ₹5 లక్షల జరిమానా విధించేలా బిల్లును తమిళనాడు ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ. సైడింగ్ మంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్ వంతెనను 2025 జూన్ 6న అధికారికంగా ప్రారంభించారు. చీనాబ్ రైల్వే వంతెన గురించి సముద్ర మట్టానికి 359 మీటర్లు, పారిస్ ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ, పొడవు 1315 మీటర్లు. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ. సైడింగ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు 700 కిలోమీటర్ల దూరం పరస్పరంగా విస్తరించిన ఆరావళి పర్వతాలపై అరణ్యాల పునరుద్ధరణ కోసం రూపొందించిన ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును 2025 జూన్ 5న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మహారాష్ట్రలో 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ. సైడింగ్ విద్యార్థులలో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి సద్గుణాలను పెంపొందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. గుజరాత్లో దేశ తొలి సహకార వర్సిటీ. సైడింగ్ దేశంలో మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో 2025 జూలై 5న శంకుస్థాపన చేశారు. అమూల్ సహకార సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన త్రిభువన్ కిసిభాయ్ పటేల్ పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటకలో దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం. సైడింగ్ దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, టిఏఎస్ఎల్లు సంయుక్తంగా కర్ణాటకలోని కోలారు జిల్లాలో H-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 274 మంది మృతి. సైడింగ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో 2025 జూన్ 12న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ AI-171 విమానం కూలిన దుర్ఘటనలో 274 మంది మృతి చెందారు. ఇది అహ్మదాబాద్ నుండి లండన్ పోతుంది. మణిపూర్లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జి. సైడింగ్ ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించే కార్యక్రమంలో భారతీయ రైల్వే మణిపూర్లోని నోని వద్ద నిర్మించిన 164వ వంతెన నిర్మాణంను విజయవంతంగా పూర్తి చేసింది. 141 మీటర్ల ఎత్తుతో ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. సైడింగ్ ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లోని 8 స్టేషన్లతో సహా 18 రాష్ట్రాల్లో 103 పునరాభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్లను 2025 మే 22న వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. దేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన మిజోరం. సైడింగ్ దేశంలోనే తొలిసారి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం చరిత్రలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి మిజోరం విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 91.33% అక్షరాస్యత రేటుతో మిజోరం దేశంలో 3వ స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్జూ హోమా వెల్లడించిన వివరాల ప్రకారం మిజోరాం అక్షరాస్యత రేటు 98.2%కి చేరింది. 95% బెంచ్ మార్కును సాధించిన ఏ రాష్ట్రమైనా సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా గుర్తిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో కేరళ 93.91% అక్షరాస్యత ముందుంది. అదే సమయంలో జాతీయ అక్షరాస్యత రేటు 74.4%గా ఉంది.
ఆడి తిరువాదిరై ఉత్సవాలు సైడింగ్. రాజేంద్ర చోళుడు 1 గంగైకొండ చోళపురం రాజధానిని నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమిళనాడు అరియలూరు జిల్లాలోని అదే ప్రాంతంలో 2025 జూలై 27న నిర్వహించిన ఆడి తిరువాదిరై ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యా సంస్థల్లో మానసిక కౌన్సిలర్లు సుప్రీంకోర్టు సైడింగ్. రాజ్యాంగంలోని అధికరణ 21 కల్పించే జీవించే హక్కులో మానసిక ఆరోగ్యం అన్నది అంతర్భాగం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలోని అధికరణ 32 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి విద్యార్థుల ప్రాథమిక హక్కుల అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసినట్టు సుప్రీంకోర్టు తెలియజేసింది. రాజ్యసభకు 4 నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము సైడింగ్. వివిధ రంగాలకు చెందిన 4 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు 2025 జూలై 13న నామినేట్ చేశారు. వీరిలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, ప్రముఖ చరిత్రకారిణి మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు సి సదానందన్ మాస్టర్ ఉన్నారు. రైల్ వన్ యాప్ సైడింగ్. ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించే సూపర్ యాప్ రైల్ వన్ను 2025 జూలై 1న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. NIPCCDకి సావిత్రిబాయి పూలే పేరు సైడింగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ NIPCCD పేరును సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా మార్చినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. మారిటైమ్ NBFC ప్రారంభం సైడింగ్. దేశీయ సముద్రయాన మారిటైమ్ రంగంలోని తొలి బ్యాంకేతర ఆర్థిక సంస్థ NBFC సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ను కేంద్ర నౌకాయాన పోర్టల్ మంత్రి సర్బానంద సోనోవాల్ 2025 జూన్ 26న ప్రారంభించారు. NDAలో శిక్షణ ముగించుకున్న తొలి మహిళా బ్యాచ్ సైడింగ్. దేశ సైనిక చరిత్రలో తొలిసారిగా 17 మంది మహిళలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDAలో శిక్షణ ముగించి పట్టా అందుకున్నారు. ఢిల్లీలో జవహర్లాల్ యూనివర్సిటీ JNU ప్రాంగణంలో 2025 మే 29న జరిగిన NDA 148వ స్నాతకోత్సవం దీనికి వేదికైంది. యూపీలో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ ఉత్పత్తి పరీక్ష కేంద్రం ప్రారంభం సైడింగ్. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ ఉత్పత్తి పరీక్షా కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2025 మే 11న ప్రారంభించారు. DMK మద్దతుతో రాజ్యసభకు నామినేట్ అయిన కమల్ హాసన్ సైడింగ్. ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తమిళనాడు తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాది సైడింగ్. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైసారన్ ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 2 విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది UAE. మరో 2 ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. మిగతా వారు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇది తామే చేశామని పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా తాలూకు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF ప్రకటించుకుంది. ఆపరేషన్ సింధూర్ సైడింగ్. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ POKలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో 2025 మే 7న వైమానిక దాడి చేసి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ లోగో రూపకర్తలు లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్. ఆపరేషన్ సింధూర్లో 2 మహిళా అధికారులు, ఒకరు లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యం, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళం.
భారత్ పాక్ యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీరమరణం. సైడింగ్. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ 2025 మే 9న వీరమరణం పొందాడు. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పనిచేస్తున్నాడు. విగంజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. సైడింగ్. ప్రధాని నరేంద్ర మోదీ 2025 మే 2న తిరువనంతపురంలో విగంజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ను ప్రారంభించారు. దీన్ని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ APSEZ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపాయలు 8,867 కోట్లతో నిర్మించింది. దేశంలోనే పొడవైన రైల్వే సొరంగం తవ్వకం పూర్తి. సైడింగ్. దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం త్రవ్వకం ఉత్తరాఖండ్లోని జనాసులో విజయవంతంగా పూర్తయింది. జనగణనతో పాటే కులగణన. సైడింగ్. వచ్చే జనగణనతో పాటే కులగణన కూడా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ 2025 ఏప్రిల్ 30న నిర్ణయించింది. దేశంలో దీన్ని మొట్టమొదట స్వాగతించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆఫ్రికా నుంచి భారత్కు మరో 8 చిరుతలు. సైడింగ్. దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి 2 విడతల్లో మొత్తం 8 చిరుతలను భారత్కు తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ NTCA ప్రకటించింది. మొదటి విడతలో మే నెలలో 4 చిరుతలు భారత్కు చేరనున్నాయి. దేశంలోనే తొలిసారి రైళ్లలోనూ ATM సేవలు. సైడింగ్. దేశంలోనే మొట్టమొదటిసారి ATM సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్ర సృష్టించింది. ఈ రైలులోని AC కోచ్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏర్పాటు చేసిన ATM ట్రయల్ విజయవంతంగా పూర్తయింది. మధ్యప్రదేశ్లో BR అంబేద్కర్ పేరుతో వన్యప్రాణుల అభయారణ్యం. సైడింగ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాగర్ జిల్లాలో 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త వన్యప్రాణుల అభయారణ్యాన్ని 2025 ఏప్రిల్ 14న ప్రకటించింది. ఈ అభయారణ్యానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరు పెట్టింది. పులుల నిల్వలకు గాను ప్రసిద్ధిగాంచిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 25 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. వారణాసిలో రూపాయలు 3,880 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. సైడింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఏప్రిల్ 11న వారణాసిలో పర్యటించి రూపాయలు 3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మోదీ వారణాసికి రావడం ఇది 50వసారి. 2036లో వారణాసిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలన్న ఆలోచన ఉందని తెలిపారు. బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచారం. సైడింగ్. దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి, బాల్య వివాహాలతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం 2024 నవంబర్ 27న బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచారాన్ని ప్రారంభించింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మిషన్ శక్తి పథకం కింద బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని అమలు చేస్తుంది. 1098 అనే నెంబర్తో చైల్డ్ హెల్ప్ లైన్ను ప్రవేశపెట్టింది. మరోవైపు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2020 నుంచి 2022 వరకు 3 ఏళ్లలో దేశంలో 2,837 బాల్య వివాహాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 2021లో 1,050 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ 3 ఏళ్లలో అత్యధికంగా కర్ణాటకలో 672, తమిళనాడులో 401, పశ్చిమ బెంగాల్లో 324 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 170, ఆంధ్రప్రదేశ్లో 77 బాల్య వివాహాలు జరిగాయి. వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ. సైడింగ్. కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టం రూపొందించింది. ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళకు ఖ్యాతి దక్కిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. మధ్యప్రదేశ్లో 58వ టైగర్ రిజర్వ్. సైడింగ్. మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్కును కేంద్రం 58వ అభయారణ్యం టైగర్ రిజర్వ్గా ప్రకటించింది. పరిణామంతో మధ్యప్రదేశ్లో అభయారణ్యాల సంఖ్య 9కి చేరుకుంది.
కొత్త చట్టాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన చండీగఢ్. సైటింగ్ 2024లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 3 కొత్త చట్టాలను మొదట కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అందులో భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS, భారతీయ సాక్ష్య అధినియం BSA ఉన్నాయి. అమలులోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025. సైటింగ్ దేశంలో వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని సెక్షన్ 1కు సంబంధించిన సబ్ సెక్షన్ 2 ప్రసాదించిన అధికారాలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభ 2025 ఏప్రిల్ 2న ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. రాజ్యసభ ఏప్రిల్ 3న ఆమోదించింది. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5న సంతకం చేయడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. పంబన్ రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. సైటింగ్ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో నూతన పంబన్ రైల్వే వంతెనని ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఏప్రిల్ 6న ప్రారంభించారు. ఈ వంతెన దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రికార్డుకెక్కింది. పొడవు 2.8 కిలోమీటర్లు. దేశంలో 13,056 చదరపు కిలోమీటర్ల అటవీ భూముల ఆక్రమణ. సైటింగ్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల సమర్పించిన నివేదిక ప్రకారం 2024 నాటికి దేశంలో మొత్తం 13,056 చదరపు కిలోమీటర్ల అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయని పేర్కొంది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 5,460 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని ఆక్రమణకు గురి చేసింది. ఆంధ్రప్రదేశ్లో 133.18 చదరపు కిలోమీటర్ల భూమి ఆక్రమణకు వచ్చింది.